పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఫుట్బాల్ పోటీలు మొదలయ్యాయి. ఆర్డీఓ దాసురాజు ఈ పోటీలను ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ జేఎన్టీయూ సెంట్రల్ జోన్ అంతర్ కళాశాల ఫుట్బాల్ టోర్నమెంట్లో 17 జట్లు పాల్గొంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక క్రీడాభిమానులున్న ఆట ఫుట్బాల్ మాత్రమేనని ఈ సందర్భంగా ఆర్డీఓ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో పాటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, కాలేజ్ పీఈటీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి మనకి జేఎన్టీయూ లెవెల్ మనకి ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి అందరికి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్లేయర్స్ అంతా బాయ్సే. కాకినాడ ఎవరున్నారు? కాకినాడ. ఓ వెరీ గుడ్. ఎస్ఆర్కే చూశాను. ఈ ఎమిరేట్ ఫ్లై ఎమిరేట్స్ ఏ టీము? ఇప్పుడు నేనైతే ఫుట్బాల్ ప్లేయర్ కాదు, నేను ఒరిజినల్ గా ఖోఖో, వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. కానీ రన్నింగ్ కూడా 200 మీటర్స్ పరిగెట్టేవాడిని. కానీ నేను ఫుట్బాల్ విపరీతం చూస్తా. ఆల్మోస్ట్ ప్రతి ఈపీఎల్ కానీ, బుందెస్లీగా కానీ, లాలీగా కానీ కంపల్సరీగా నేను చూస్తా. అయితే అదే ఫ్రెంచ్ లీగ్ కూడా చూస్తా. ప్రతి క్లబ్ లో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ కూడా చూస్తా. నేను వరల్డ్ కప్ కూడా ఒక్క మ్యాచ్ కూడా వదలను. ఆల్మోస్ట్ అర్జెంటీనా ఆడిన మ్యాచ్లు అయితే ఇంకా అన్ని చూసేసా. కారణం ఏంటంటే నేను మారడోనా ఫ్యాన్. అంటే నేను కొద్దిగా మీకన్నా వయసు పెద్దోడు కనుక మా టైంలో పీలే తర్వాత బ్యాచ్ మాది. పీలే అప్పుడు పీలేకు ఉండేవాళ్ళు. తర్వాత మేము మారడోనా ఏరాలో ఉన్నాం కనుక మారడోనానే ఆల్మోస్ట్ మారడోనా చనిపోయినప్పుడు అయితే నేను ఫేస్బుక్ లో చాలా పెద్ద పోస్ట్ పెట్టా. ఖచ్చితంగా మనకి 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మన భారతదేశాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఫుట్బాల్ భారతదేశం అంటే క్రికెటే కాదు, తదిమ ఆటలు కూడా ఉన్నాయని చూపించాలి భారతదేశానికి. దాంట్లో ప్రధానమైంది మీ ఫుట్బాల్ పైకి వస్తే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవుతారు. ఈరోజు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి మనకి